బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతోని తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో ఎడతెగని పోరాటం చేస్తూ వచ్చినాం. 2013 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే కేసీఆర్ గారు అప్పుడు ప్రధాని బయ్యారంలో మాకు నిల్వలున్నాయి 1,41,000 ఎకరాలలో 300 మిలియన్ టన్నులకు పైగా ఉక్కు మా దగ్గర అవైలబుల్ ఉంది, అందుబాటులో ఉంది. మీరు ఇక్కడ పరిశ్రమ పెట్టండి, తద్వారా స్థానిక యువకులకు ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక పెద్ద పరిశ్రమ మా దగ్గర డెవలప్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఖమ్మం జిల్లా మరి చాలా ప్రాస్పరస్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో 2013లోనే కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరం రాశారు. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 93లో పర్టికులర్గా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని కేంద్ర ప్రభుత్వం ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుందన్నటువంటి అంశాన్ని పక్కన పెడితే ఒక కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇచ్చినటువంటి హామీ కాబట్టి ఆ హామీని తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. ఇప్పటికే 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. ఎన్నిసార్లు మనము ఉత్తరాలు రాసినా, ఎన్నిసార్లు మాట్లాడినా కూడా పార్లమెంట్లో వాళ్ళు స్పందించలేదు. కానీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కంటిన్యూస్గా ఈ ఇష్యూని ఫాలో అప్ చేయడం, అక్కడ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలంటే దానికి వయబిలిటీ లేదనేటటువంటి సాకు బీజేపీ చూపిస్తే దాన్ని కాదని ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అవసరమైతే మనకి ఇంకొక 100 మిలియన్ టన్నుల ఉక్కును వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు, తద్వారా బయ్యారంలో పెట్టేటటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో అది ఫీజిబిలిటీకి తీసుకురావాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గా ఉన్నప్పుడు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రేమ ఉన్నా, ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలన్నా తక్షణమే భారతీయ జనతా పార్టీ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీని పెట్టాలి, ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలి. అది వారు ఇచ్చినటువంటి ప్రామిస్, రీఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ప్రామిస్. నిన్న మరీ దారుణంగా పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబును చూసి నిజంగా బాధపడ్డాం. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి గౌరవ మంత్రివర్యులుగా ఉన్నారు. మరి వారు ఇక్కడ 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు నమ్మకంతో గెలిపిస్తే వాళ్ళొక్కరు కూడా ఒక్క మాట అనకపోవడం. ఇంకా ఘోరం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు ఇదే ఉక్కు ఫ్యాక్టరీ కోసం వారు డిమాండ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ అధికారంలో ఉండి ఆల్రెడీ కేసీఆర్ గారు వేసి పెట్టినటువంటి తొవ్వ ఉన్నది, ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నటువంటి అగ్రిమెంట్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ రివైవ్ చేసి కేంద్రం మీద ఒత్తిడి పెంచి బీజేపీ పార్టీని ఒప్పించి ఖచ్చితంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మంలో ఉన్నటువంటి యువ మిత్రులందరూ కూడా కదలాలి, ఆలోచన చేయాలి, ప్రభుత్వం మీద ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. The Andhra Pradesh Reorganization Act in section 93, when Telangana was being formed as a separate state, it was promised to our new state that steel would be set up in Bayaram ores, Bayaram mines in Khammam district. Khammam is a backward district. It is a heavily tribal district and it needs a lot of support in generation of employment. And a very easily available employment opportunity is if we can set up a steel plant there. It has been promised to us as a part of the Reorganization Act and we demand that the Bharatiya Janata Party today immediately sets up a steel factory. Unfortunately, yesterday in the parliament, they have said there is no feasibility or they have no plan to do it. But when KCR Garu was in power here in Telangana, we had in fact made some understanding with the Chhattisgarh government also to supply more ore from Chhattisgarh. So a viable steel factory can be set up here in Khammam. I demand the current Congress government in Telangana to take up the issue, to convince the central government and to make sure that a Bayaram steel factory is put immediately. This is to create employment opportunities to the youth of Khammam and to the youth of Telangana. Thank you. Jai